Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. మనతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న బిగ్ డిబేట్లో కేసీఆర్ అనేక కమెంట్స్ చేయడం జరిగింది. కేవలం ఫేక్ హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారని చెప్పి పెద్ద కమెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ప్రజలు కేసీఆర్ యొక్క ఫేక్ మాటలు 9 ఏళ్ళ తర్వాత తెలుసుకున్నారు. కేసీఆర్ ఓన్లీ కోతల రాయుడు అని 9 ఏళ్ళ తర్వాత తెలుసుకున్నారు. అందుకే ఈ కోతల రాయుడు కేసీఆర్ గారిని ఫేక్ రావు కేసీఆర్ గారిని 9 ఏళ్ళ తర్వాత తెలుసుకున్న ప్రజలు ఆలస్యంగానైనా సరే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నమ్మకం. ఆ చరిత్రని మళ్ళీ 9 ఏళ్ళ తర్వాత తెలంగాణ ప్రజలు తెలుసుకొని అధికారం ఇచ్చిర్రు. ఇచ్చిన రోజు నుంచే మహిళలకు ఉచితమైన ఆర్టీసీ ప్రయాణము మొదలైంది. ఇప్పటి వరకు 50 కోట్ల 60 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణము ఆర్టీసీ బస్సుల్లో చేస్తున్నారు. ఇది గమనించాలి కేసీఆర్ గారు. ఇలాంటి పథకాన్ని మీరు ఎప్పుడైనా చూసిరా? మళ్ళీ నన్నే కోరుకుంటున్నారు, నేనే అధికారంలోకి వచ్చే అవకాశం కూడా అని చెప్పి చాలామంది చెప్తున్నారని చెప్పి కేసీఆర్ గంటాపదంగా చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కేసీఆర్ గారికి ఒక భయం చుట్టుకుంది. కేసీఆర్ గారి మీద విశ్వాసము ఆ పార్టీ నాయకుల్లో పోయింది. పార్టీ ఎక్కడ కనుమరుగైపోతుంది అని ఒక భయాందోళనలో కేసీఆర్ గారు నిన్న 4 గంటలు TV9లో కూర్చున్నప్పుడే నాకు అనిపించింది, మీడియాని ఆమెడు దూరంలో పెట్టే కేసీఆర్ గారు మీడియాకు చిక్కకుండా దొరకకుండా ప్రయాణం చేసే రాజకీయ నాయకుడు కేసీఆర్ గారు అసలు ఎక్కడైనా ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే సైలెన్స్ ప్లీజ్, ఏం ప్రశ్నలు అడుగుతున్నావయ్యా అనే కేసీఆర్ గారు 4 గంటలు TV9లో కూర్చున్నారంటే ఇక భయం ఎవరికి ఉంది? ఆలోచన చేయండి ప్రజలారా. టీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి నేతలు కూడా మళ్ళీ వెనక్కి వస్తామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఉందని కూడా కేసీఆర్ కామెంట్ చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఇంత పెద్ద మీరు రాజకీయ పరిజ్ఞానులు, మీరు అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు మీ దగ్గరికి ఎందుకు వస్తారో నాకు అర్థం కాలేదు. కానీ మీ దగ్గరున్న ఒక 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ ఉన్నారు అనే దాంట్లో నేను చాలా క్లారిటీగా మీకు చెప్పదలుచుకున్నా. అసలు మేమే ఇంకా దర్వాజాలు ఓపెన్ చేయలే. సరే, మేము ఎప్పుడు దర్వాజాలు ఓపెన్ చేస్తామా, ఎప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారా అనే ఒక భయంతో 9 ఏళ్ళ తర్వాత టీవీ ముందుకు వచ్చిన కేసీఆర్ గారు, సరే మీరు అన్నారు ఇంకా 3 నెలలు 4 నెలలు అయితే, మరి నాకు తెలిసిన కాడికైతే నాకే టచ్లో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు నాకే టచ్లో లేదు, చెప్పొద్దు. నా పైన విమర్శలు తప్ప మీరు చేసింది ఏం లేదు, పరిపాలన పక్కన పెట్టి నా పైన విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు అనేది ఆయన వాదన. మీరు ఒక మాట కేసీఆర్ గారికి ఏం చెప్తున్నారంటే, కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా నోరు జారారు కదా. ఆయన కూడా అప్పుడప్పుడు సన్యాసులను దద్దమ్మలను ఒక పెద్ద మనిషి అన్నాడు. అంత వయసులో పెద్ద మనిషి అన్నప్పుడే మరి నువ్వు అంత తొందరపాటు మాట్లాడి కాంగ్రెస్ వాళ్ళని సన్నాసులు దద్దమ్మలు అన్నప్పుడు, మరి ఇక్కడ యువకుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి, పెద్ద మనిషివి, అంత పెద్ద 70 ఏళ్ళ మనిషివే నువ్వు ఆ నోరు జారినవు. ఇక మరి ఇక నువ్వు అవకాశం మీరు ఇచ్చినట్టే కదా. మా ముఖ్యమంత్రి యువకుడు, యవ్వనుడు, మరి నువ్వు తిట్టినావు, ఆయన తిడుతున్నాడు. మరి నువ్వు ఏం చేస్తాం దానికి? నువ్వు తిట్టకపోతే ఆయన తిట్టకుండానేమో. ఈ తిట్ల పురాణం స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు కదా. వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి, తిట్లతోటే ఖతం చేయాలి. అందుకే మా నాయకుల తప్పు లేదు అనేది నా అభిప్రాయం. మీ పనితనం ఏంటో ఇప్పుడు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తేలనుంది. బీఆర్ఎస్ పార్టీ హ్యూజ్ నెంబర్స్ని గెలవనుందని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి
ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా ఎవరికి ఉందయా పోటీ అంటే గతంలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు అన్నారు. నేను ఒప్పుకుంటున్నా. ఈ 15-20 నుంచి ఎవరికి ఉందాయా అంటే మళ్ళీ కాంగ్రెస్కి బీజేపీ అంటున్నారు. జనాలు అంటున్నారు ఇది. అసలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ బీజేపీకి ఉండాలనేది యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను కోరుకోను. ఎందుకంటే ఇక్కడ థర్డ్లో ఉంది బీజేపీ. కాబట్టి ఆ చర్చకు పులి స్టాప్ పెట్టండి కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ. ముందు మీరేం చేయండి అంటే మీరు 8, 9, 10 గెలుస్తున్నామని మీరు ఆశాభావం చెప్పడము ఓకే, మీ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి మీరు చెప్పాలి. కానీ మీరు 3వ స్థానంలో ఉన్న 2వ స్థానంలో బీజేపీని ఎట్లా దెబ్బ కొట్టాలి, బీజేపీ మీద ఎట్లా అటాక్ చేయాలి చేయండి. మీరు కేసీఆర్ మీరు కాంగ్రెస్ గురించి ఆలోచన చేయకండి. ఇక మీకు పెద్ద డేంజర్ ఉన్నదే బీజేపీ. మీ నాయకులు మీరు బీజేపీని ఎట్లా కొట్టాలి, మీరు సెకండ్లకు ఎట్లా రావాలి, అది మీరు కేసీఆర్ గారు కుటుంబం ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి దాంట్లోకి వెళ్తాడు, బీజేపీలోకి వెళ్తాడు అని చెప్పి వాదన చేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు కూడా వాళ్ళ గుర్రాలని అంటే వాళ్ళ ఎమ్మెల్యేలని పక్కగా చూడకుండా ముందు పోయేటట్టుగా ఉండడానికే రేవంత్ రెడ్డి మీద అలాంటి నిందలు వేస్తున్నారు. 100% మేము డిస్టర్బెన్స్ అయ్యే ప్రసక్తి లేదు. 5 ఏళ్ళు 100% కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని చేసిర్రు. ముఖ్యమంత్రిగా ఆయననే కొనసాగుతాడు. ఇవన్నీ అడ్డగోలు హామీలు అనేవి ఆయన చేస్తున్న వాదన. మీరు ఇచ్చిన అన్నీ కూడా ఆచరణ సాధ్యమైనవి అని చెప్పి కాదని చెప్పి ఆయన చెప్తున్న వాదన. ఆగస్టు 15 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్లో 2 లక్షల రైతు రుణమాఫీ అన్నాడు కదా. వెయిట్ చేయి, 3 నెలలు కదా, ఇంకా 2 months, ఇంకా 2-3 months. కక్షపూరితమైన పాలన నడుస్తుంది. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చారు. అసలు అది ప్రభుత్వానికి సంబంధం లేదు, పోలీసులు చేసే పని అది. దాన్ని ముందర పెట్టి మిగతా అంశాలని పక్కదారి పట్టిస్తున్నారు అనేది కేసీఆర్ వారు. అప్పుడున్న డీజీపీలు అందరూ కూడా వాళ్ళకు చౌకీదారులుగా పనిచేసారు. చాలా డీజీపీ పోస్ట్ వెరీ వాల్యుబుల్ పోస్ట్. ఐపీఎస్ ఆ డ్రెస్సుకు వాల్యూ తీసేసారు కొందరు డీజీపీలు. నేను చాలామంది డీజీపీలను చూసిన. కానీ ఇంత వరస్ట్ 9 ఏళ్ళలో ఇంత చెత్త వ్యవస్థ. అట్లని పోలీసు అంటలే, పోలీసు వ్యవస్థ ఉండడమే మానవులకు భద్రత. పోలీసు లేకపోతే మానవులకు భద్రత లేదు. కానీ ఒకరో ఇద్దరో హైకమాండ్ ఈ డీజీపీ కొందరు, ఒకరో ఇద్దరో ఈ లూజ్ క్యారెక్టర్ డీజీపీలు ఈ చౌకీదారి గూర్ఖా డ్యూటీలు చేయడంతో పోలీసు వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. కాబట్టి అది పోలీస్ స్టాఫ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు పెడుతున్నారు. అది తట్టుకోలేకనే కేసీఆర్ గారు బ్లాస్ట్ అవుతున్నారు. ఒకటి, మీరు అధికారంలోకి రాగానే గ్రిల్స్ తొలగించారు ప్రగతి భవన్, కానీ అవి పెట్టిందే కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి మీ ప్రభుత్వానికి సంబంధించిన కిరణ్ కుమార్ రెడ్డి అని కూడా ఆయన ఒక మాట చెప్పిన పరిస్థితి. పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఆ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు అందరం ఆడే కూర్చుంటుంటే మేము ఎమ్మెల్యేలమంతా అక్కడ కాన్ఫరెన్స్ పోవాలి, దరఖాస్తులు తావాలి, ఆడ కూర్చోవాలి. నేను 9 ఏళ్ళు చూసినా కదా, ఆడ గ్రిల్ లేకుండే, ఆడ గ్రిల్లే లేదు అసలు. ఆడ అబద్ధాలు ఎట్లా చెప్పాలో అబద్ధాలు చెప్పుట్లో నంబర్ 1 దిట్ట కేసీఆర్ గారు. నంబర్ 1 దిట్ట, ఎక్స్పర్ట్. అబద్ధాలు చెప్పుంటే ఈ రాష్ట్రంలో నాయకుడు ఎక్స్పర్ట్ ఎవరయ్యా అంటే కేసీఆర్. మనం అబద్ధాలు చెప్పాలనుకుంటే కేసీఆర్ దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకోవాలి. మనం అబద్ధాలు చెప్పాలనుకుంటే అంత నంబర్ 1 పర్ఫెక్ట్ మహానాయకుడు, అబద్ధాల నాయకుడు కేసీఆర్ గారు. బస్సు యాత్రలు మొదలుపెట్టాం, ఇప్పటి నుంచి కాంగ్రెస్ని ఎండగడతామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా రైతుల మీద, యువకుల మీద, మహిళల మీద? ఇది ప్రేమ కాదు. ఇంట్లో బోరు కొడుతున్నది, బయటకు వస్తున్నాడు అంతే. ఆయన పోస్టు లేదు, ముఖ్యమంత్రి పోస్టు లేదు, బోరు కొడుతున్నది, బయటకు వస్తున్నాడు అంతే. ప్రజల కోసం వస్తలేడు. ప్రజలారా మీకోసం వస్తలేడు. ఆ 9 ఏళ్ళు అక్కడ ఎంజాయ్ చేసిండు. ఏం చేయాలో అర్థం కాక బస్ వేసుకొని ఇప్పుడు వస్తున్నాడు. ఇక మిమ్మల్ని ఎట్లా మళ్ళా ట్రాప్ చేయాలి, ఎట్లా చేయాలి, రెచ్చగొట్టాలి, మిమ్మల్ని ఎట్లా
ట్రాప్ చేయాలి. ఆయన డ్యూటీ తప్పలేదు. నాయకుడు ఆయన పార్టీ బతకాలి కదా, ఆయన పార్టీ బతకాలి కాబట్టి ఆయన మనమేం తప్పనిలేము దాన్ని కూడా. మొత్తం కూడా బీఆర్ఎస్ దే అన్న వాదన కూడా వినిపిస్తుంది. మేము వెరీ సీరియస్ అశోక్, మేము వెరీ కాంగ్రెస్ పార్టీ. మేము ఈ 5 ఏళ్ళు మేము ఉంటాము, ఇంకా 5 ఏళ్ళు మేము ఉంటాం. మేము ఏం తేడా రానియం. 4 గంటల కేసీఆర్ స్పీచ్లో మీకు ఏమనిపించింది, ఏం చెప్పదలుచుకున్నారు మీరు సీరియస్గా? నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత రాలే. నేను అనుకున్నా యాజ్ అపోజిషన్ లీడర్గా అనుకున్నా, కానీ నాకైతే పెద్దగా అంటే అట్లాంటి మొత్తానికే నేను కాదు, కానీ ఒక 60-70% నిన్న 4 గంటల సుదీర్ఘమైన ప్రయత్నంలో ఒక 70% పసలేదు, ఒక 30% అటు ఇటు ఓకే. సో మొత్తానికి నిన్న 4 గంటల పాటు సాగినటువంటి డిబేట్లో కేవలం పసలేని ప్రసంగాన్నే కేసీఆర్ కొనసాగించారండి. అబద్ధాలు పూర్తి స్థాయిలో మాట్లాడడం జరిగిందని కూడా జగ్గారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.